Hi Andy, I'm Kundar Reddy. I'm founder CVET at Dr. Bridge Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career coach. So today's topic was sir, most of the students ask about sir, what is the myths? రష్యా గురించి సార్ రష్యా గురించి ఎక్కువ మంది అడుగుతున్నారు. సో రష్యాలో సరికి డిఫరెంట్ డౌట్స్ అడుగుతున్నారండి. సో సార్ రష్యా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది, లేకపోతే రష్యాలో ఎడ్యుకేషన్ టీచర్ చాలా స్ట్రిక్ట్ అంట కదా, ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయినా సరే మళ్ళీ ఇంటికి పంపించేస్తారంట కదా. తర్వాత వచ్చేసరికి ఏంటి ఆ రష్యాలో డ్యూరేషన్ వచ్చేసరికి 6 years అంట కదా, మళ్ళీ ఇండియా వచ్చి ఇంటర్న్షిప్ చేయాలంట కదా. తర్వాత వచ్చేసరికి అక్కడ కోల్డ్ అంట కదా, విపరీతమైన కోల్డ్ కంట్రీ అంట కదా. సో కోల్డ్ కంట్రీ అంట కదా. దాంతోపాటు సరికి డిసీజ్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుందంట కదా. సో అక్కడ వచ్చే ఆ డిసీజ్ వేరు, మనకు వచ్చే డిసీజ్ వేరంట కదా. తర్వాత సార్ రష్యన్ లాంగ్వేజ్ మ్యాండేట్గా నేర్చుకోవాలంట కదా. తర్వాత సరికి కల్చర్ ఇస్ డిఫరెంట్ అంటే కదా. ఇండియన్ కల్చర్ ఆ కల్చర్ వేరంటే, జార్జియా లేకపోతే రిమైనింగ్ కల్చర్స్ డిఫరెంట్గా ఉంటాయంట కదా, మనలా ఉంటాయి. తర్వాత మనకు మోస్ట్ వార్ జరుగుతుందంట కదా, వార్ సిచ్యువేషన్. తర్వాత సరికి బడ్జెట్ కూడా చాలా ఎక్కువ అవుతుందంట కదా, రూబుల్ రేట్ పెరుగుతుంది, డాలర్ రేట్ పెరుగుతుంది కాబట్టి బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుందంట కదా. తర్వాత సరికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయంట కదా, స్కైప్ ఇంటర్వ్యూస్ ఉంటాయంట, చాలా టఫ్గా ఉంటాయంట కదా, అడ్మిషన్ రావడం చాలా కష్టం అవుతుందంట కదా. తర్వాత సరికి స్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఆ సిస్టమ్ సరికి చాలా కష్టంగా ఉంటుందంట కదా. ఎడ్యుకేషన్ సిస్టమ్ సరికి హైయర్ టాప్ ఎండ్ యూనివర్సిటీస్ కాబట్టి, అవన్నీ రీసెర్చ్ యూనివర్సిటీస్, నోబెల్ ప్రైజ్ యూనివర్సిటీస్ కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా అండర్స్టాండ్ అవుతుందంట కదా వాళ్ళకి అని అడుగుతున్నారండి. సో ఒక 9 నుంచి 10 క్వశ్చన్స్ అడుగున్నారు. సో ఇవన్నీ వస్తాయి సార్, అంటే డిఫరెంట్ మీరు ఎంతో మంది కాల్ చేస్తుంటారు కాబట్టి ఎన్నెన్నో డౌట్స్ వస్తుంటాయి, ఎంతెంతో ఇన్ఫర్మేషన్ చెప్తుంటారు. సో మీకు దాని గురించి యాక్చువల్ రియల్ ఫ్యాక్ట్ తెలియదు కాబట్టి. సో సార్ మీకు రష్యా సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా, సో ఆల్మోస్ట్ మనకి 6 batches ఆల్రెడీ రష్యాలో ఉన్నాయి కాబట్టి మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీకు జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్, ఐ విల్ గివ్ ద స్టూడెంట్ నెంబర్స్. మీరు అడగొచ్చు అసలు ఎలా ఉంటుంది, అక్కడ క్లైమేట్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, యూనివర్సిటీ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, తర్వాత వచ్చేసరికి ఇంకా మీకు డిసీజ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఏ విధంగా ఉంటుంది, టీచర్స్ ఎలా ఉంటారు, లేకపోతే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఇలా మీకు ప్రతిదీ వాళ్ళే చెప్తారు డైరెక్ట్గా లైవ్ క్లాసెస్. లైవ్గా నెంబర్ ఇచ్చేస్తారు, మీరు డైరెక్ట్గా వాళ్ళ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్, సిక్స్త్ ఇయర్ ఎవరి నెంబర్స్ కావాలని వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో మీరు జస్ట్ ఏంటంటే మీకు డీవేట్ మాత్రం అవ్వద్దు, మీకు ఏ డౌట్ ఉన్నా సరే జస్ట్ కాంటాక్ట్ వాట్సాప్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ. మీకు అర్థం అవ్వకపోతే మీకు డైరెక్ట్ సీనియర్ నెంబర్స్ ఇచ్చేస్తాను. అంటే నేను ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు, లేకపోతే సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ అలా. మీకు ఏంటంటే అసలు ప్రోగ్రామ్ అసలు రష్యా అంటే ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, నేను చెప్పినా లేకపోతే ఇంకా మీ పాంప్లెట్స్ చూసో, లేకపోతే ఇంకోటి చూసో, లేకపోతే ఎవరెవరో కాల్స్ చేస్తూ డిఫరెంట్ రష్యా, అయ్యో రష్యా వార్ జరుగుతుంది, అయ్యో రష్యాలో క్లైమేట్ వేరు, అయ్యో రష్యాలో సరికి డిసీజ్ ప్యాటర్న్ వేరు, తర్వాత మీరు మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయలేరు. అదే జార్జియా అయితే మీకు ఏంటి మనకి ఇక్కడ మన బెంగళూరు క్లైమేట్ సేమ్ డిసీజ్ ప్యాటర్న్, ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ, ఆ తర్వాత యూరోప్ వెళ్ళొచ్చు, యూఎస్ వెళ్ళొచ్చు, బడ్జెట్ తక్కువ, ఇలా వగైరా చెప్తుంటారు సార్. రష్యా ఇస్ ద ఫైనెస్ట్ కంట్రీ అండి, దిర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. రష్యా ఇస్ ద ఫైనెస్ట్ కంట్రీ. మీరు ఎలా అయినా క్రాస్ చెక్ చేయండి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వైజ్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వైజ్, ఎన్ఎంసీ రూల్స్ వైజ్, మన ఫ్రెండ్లీ కంట్రీ వైజ్, తర్వాత సరికి డెవలప్డ్ కంట్రీ వైజ్, సెక్యూరిటీ వైజ్, బడ్జెట్ వైజ్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వైజ్, మెడికల్ ఎడ్యుకేషన్ వైజ్, ఎవ్రీథింగ్. ఏ కార్నర్ ఏ పాయింట్ తీసుకున్నా సరే రష్యాతో ఏ కంట్రీ కూడా పోల్చలేమండి. ఈవెన్ చైనా అవ్వచ్చు, ఈవెన్ ఇండియా అవ్వచ్చు, లేదా మీరు చైనా అవ్వచ్చు, లేదా జార్జియా అవ్వచ్చు, కిర్గిస్తాన్, కజకిస్తాన్, జర్మనీ, తర్వాత మన అన్ని వాట్ ఎవర్ ద కంట్రీ తీసుకున్నా రష్యా ఒకవైపు ఉంటే రిమైనింగ్ కంట్రీస్ అన్ని ఒకవైపు ఉంటాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్డ్ ఎడ్యుకేషన్, నోబెల్ ప్రైజ్ అవార్డు వచ్చిన యూనివర్సిటీస్, పబ్లిక్ రీసెర్చ్ బడ్జెట్ వచ్చరికి 3 లక్షలు, ట్యూషన్ ఫీ పర్ ఇయర్ వచ్చరికి 3 lakh rubles. సో ఆ స్టాండర్డ్ మన ఢిల్లీ ఎయిమ్స్ కంటే టాప్ రేటెడ్, నోబెల్ ప్రైజ్ వచ్చింది సార్ రీసెంట్గా. స్పుత్నిక్ వ్యాక్సిన్ వచ్చిన, కోవిడ్ వ్యాక్సిన్ వచ్చినప్పుడు ఆ రేంజ్ ఆఫ్ యూనివర్సిటీ కూడా 3 lakh ట్యూషన్ ఫీ పర్ ఇయర్. సో అంటే ఆ రేంజ్ ఆఫ్ యూనివర్సిటీస్ విత్ వెరీ ఎకనామికల్ బడ్జెట్ ఉంటాయి, క్వాలిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, రీసెర్చ్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అవన్నీ. సో కాబట్టి ఎవరు కూడా డీవియేట్ అవ్వద్దు. మీకు ఏ డౌట్ ఉన్నా సరే యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్. సార్ యూ కెన్ వాట్ ఎవర్ ద క్వశ్చన్ యూ కెన్ జస్ట్ వాట్సాప్ చేసేయండి. లేదా మీకు ఇంకా డౌట్స్ క్లియర్ అవ్వకపోతే మనం ఆల్రెడీ నెంబర్ ఆఫ్ సీనియర్స్ ఉన్నారు కాబట్టి, హండ్రెడ్స్ ఆఫ్ సీనియర్స్ ఉన్నారు కాబట్టి ఎవరి నెంబర్ కావాలంటే వాళ్ళ నెంబర్ మాట్లాడిస్తే మీకు డైరెక్ట్ లైవ్లోనే మాట్లాడిస్తే మీకు 100% క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనండి. సో దాని అసలు రష్యా గురించి మీరు డిబేట్ ఏ పాయింట్లో కూడా మీరు డిబేట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రష్యా ఇస్ ద ఫైనెస్ట్ కంట్రీ, దర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్, 100% ఫైనెస్ట్ కంట్రీ. అండ్ సెక్యూరిటీ వైజ్ అవ్వచ్చు, లేకపోతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వైజ్, ఎన్ఎంసీ స్టాండర్డ్స్ వైజ్ ఫస్ట్ ఎవర్ ద కంట్రీ ఇన్ ద వరల్డ్, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్న ఫస్ట్ కంట్రీ రష్యా. అఫీషియల్గా గెజెట్ రిలీజ్ చేశారన్నమాట, మేము ఇండియన్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నామని. సో రిమైనింగ్ ఏ కంట్రీ కూడా అఫీషియల్గా చెప్పలేదు, జస్ట్ అక్కడ 6 years డ్యూరేషన్ ఉంది కాబట్టి ఇక్కడ 4.5 years, 1 year సరిపోతుంది కాబట్టి 6 years సరిపోతుందని అనుకుంటున్నారు. బట్ అలా ఉండదు, అఫీషియల్ రిప్రజెంటేషన్ ఉండాలి. అఫీషియల్గా ఏ కంట్రీ, జార్జియా అవ్వచ్చు, కిర్గిస్తాన్, కజకిస్తాన్, ఏది కూడా ఇప్పటివరకు అఫీషియల్గా లేదు. సో కాబట్టి డెసిషన్ మేకింగ్ అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. రష్యా ఇస్ ద ఫైనెస్ట్ కంట్రీ, దేర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వైజ్,
సరే ఈ క్వశ్చన్స్ చూడండి, క్వశ్చన్స్ మీకు ఆటోమేటిక్ ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఒకసారి ఎడ్యుకేషన్ సిస్టమ్ అడిగి ఉన్నారండి. సో రష్యన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందని అడుగుతున్నారు. సో రష్యా క్లాసులు టీచర్స్ చాలా మీకు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు కదంటగా. అక్కడ ఒకసారి ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా టఫ్గా ఉంటుందంట. ఆ కోర్సేలు అర్థమవుతుంట కదా, లేకపోతే వాళ్ళు మాట్లాడే విధానం అర్థమవుతుంది. లేదండి, ఎక్కడైనా మీరు యూఎస్ వెళ్ళినా, యూకే వెళ్ళినా, కెనడా వెళ్ళినా, మన ఇండియా నుంచి వెళ్ళినప్పుడు మన ఇండియన్ యాక్సెంట్ వేరు, వాళ్ళ యాక్సెంట్ వేరుగా ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఎక్కడ మీరు ప్రపంచంలో ఏ కంట్రీ వెళ్ళినా సరే. సో అనేది ఎడ్యుకేషన్ సిస్టమ్లో మీకు ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం రాదు. కమ్యూనికేషన్ కంప్లీజ్. సో ఒక 10% వస్తుంది, అది 1 or 2 months మనం ఏంటంటే రికవర్ అవుతాము. అది కంపల్సరీ అవుతుంది. అది మీరు ఎక్కడైనా సరే, ఎక్కడ అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. సో కాబట్టి అసలు ఇదే అసలు మ్యాటరే కాదనమాట మనకి. సో ఆ స్లాంగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది, బట్ వెళ్ళే కొద్ది అర్థమవుతుంది. దాని గురించి అసలు బాధపడాల్సింది. ఎందుకంటే యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఫుల్ ఇంగ్లీష్ మీడియంలో చెప్తారు అంతా. బైలింగ్వల్ మెడికల్ కాలేజ్ లేవు. ఇంకో క్వశ్చన్ కూడా, బైలింగ్వల్ మెడికల్ కాలేజ్ లేదండి. బైలింగ్వల్ మెడికల్ కాలేజ్ ఇండియన్స్ నాట్ యాక్సెప్టెడ్. ఓన్లీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ మాత్రం ఇండియన్స్ యాక్సెప్టెడ్. సో ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ అంటే మనకి అందరూ ఉంటారు, అన్ని కంట్రీస్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఫుల్ ఇంగ్లీష్ మీద ఆల్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతారు. మీకు తెలిసినట్టు. సో డిసీజ్ ప్యాటర్న్ ఇస్ డిఫరెంట్. సో ఇండియాలో సార్ ఇండియా ట్రాపిక్ క్లైమేట్ కాబట్టి డిసీజెస్ వేరేగా ఉంటాయి, రష్యాలో డిసీజెస్ వేరేగా ఉంటాయి. సో అక్కడ చదివి వస్తే ఇక్కడ మళ్ళీ ఎగ్జామ్ రాయలేరు కదా. సో ఇది చాలా వరకు సార్ చాలా మంది పేరెంట్స్ అడుగుతున్న డౌట్ అండి ఇది. సో ఇది వస్తుంది సార్, చాలా వరకు మిమ్మల్ని ఏంటంటే మిమ్మల్ని డీవియేట్ చేస్తారు. మంచి డెసిషన్ తీసుకుంటే డీవియేట్ చేస్తారు. సో డిసీజ్ ప్యాటర్న్ ఇస్ ఎంటైర్లీ సార్, డిసీజ్ ప్యాటర్న్ అనేది వీళ్ళు సరికి ఎంబీబీఎస్ డాక్టర్స్, నాట్ ఆర్ఎంపీ డాక్టర్స్. సో ఎంబీబీఎస్ డాక్టర్స్ అనే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్, రేపు ఎంబీబీఎస్ అయింది లేదా మెడికల్ పీజీ అయిపోయింది, యూఎస్లో సెటిల్ అవుతారు. ఇండియాలో చదివిన యూఎస్లో సెటిల్ అవ్వట్లేదా మరి? ఇండియాలో ట్రాపికల్ డిసీజెస్ మరి యూఎస్లో క్లైమేటిక్ చేంజ్ అవుతుంది కదా, కోల్డ్ కంట్రీస్ కదా. మరి అంటే ఇక్కడ ఈ డాక్టర్స్ అక్కడ పనికిరారా? అలాంటి కాదు కదా. సో కాబట్టి ఏంటంటే డిసీజ్ ప్యాటర్న్ జస్ట్ మీకు ఏంటంటే డీవేట్ చేస్తారు. కంట్రీ గురించి నెగిటివ్ చేయడం తప్పితే ఏమీ లేదండి. సో డిసీజ్ ప్యాటర్న్ అనేది ఆర్ఎంపీ డాక్టర్స్ కాదు, మన డాక్టర్స్ ఎలాంటి కండిషన్లో ఆఫ్రికా వాడికైనా చేయాలి, లేదు ఇండియా వాడికైనా చేయాలి, యూఎస్ వాడికైనా చేయాలి, తప్పదు. సో మన దగ్గర ప్రొఫెషనాలిటీ అంటే మన వే ఆఫ్ వర్క్ అలా ఉంటుంది అనమాట. సో మన సీజనల్ డిసీజ్ వీఆర్ నాట్ డీలింగ్ అంటే సివియారిటీని బట్టి మనం చేస్తాం. అసలు ప్రొఫెషనల్ లెవెల్ వేరుగా ఉంటుంది మనది. ఆర్ఎంపీ డాక్టర్స్ సీజనల్ డిసీజ్ డీల్ చేస్తారు. ఓకేనండి. సో దాని గురించి ఒక 10% ఉంటుంది డిఫరెన్స్ ఉంటుంది, 10% ఉంటుంది. అదే ప్రొఫెషనల్స్ కాబట్టి ఎలా సార్ ఇప్పుడు మెకానిక్ ఇంటి పక్కన ఉన్న రోడ్ సైడ్ ఉన్న మెకానికల్ ఇంజనీర్ తేడా ఉంటుంది డాక్టర్కి, ఆర్ఎంపీ డాక్టర్కి. సో మెకానిక్ అంటే జస్ట్ ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, మెకానికల్ ఇంజనీర్ అంటే వాళ్ళు క్రియేట్ చేస్తారు. హౌ టు బెస్ట్ మిషనరీస్, బెస్ట్ వే ఆఫ్ ఇంజనీర్స్ అవన్నీ తయారు చేస్తారు. అంటే మనకేంటి డాక్టర్స్ అంటే ప్రొఫెషనల్స్, వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో వాళ్ళ క్లైమేట్కి మంచు లేదా ఎండ అలా అసలు ఆ డిసీజ్ అసలు అది ఒక పార్ట్ ఒక 0.001% కూడా అసలు వాళ్ళ మీద ఎఫెక్ట్ అవుతుంది. మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఆల్ ఓవర్ ద వరల్డ్ ఒకటే స్టాండర్డ్ ఉంటుంది. ఒకటే అంటే మన కొన్ని ఒక కంట్రీకి ఏంటంటే కొంత తేడా వస్తుంది, కొంత ఆ క్లైమేట్కి కొంత ఒక 1%, 2%. అది అసలు అనేది మ్యాటరే కాదు. ఈ ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఎవరికైనా డీల్ చేయగలరు, వాళ్ళే డాక్టర్స్ అంటారు. ఓకేనండి. లేదా ఆర్ఎంపీ డాక్టర్స్ అంటారు వాళ్ళని సీజనల్ డిసీజ్ డీల్ చేస్తే. ఓకే. సో రష్యన్ లాంగ్వేజ్ మ్యాండేటరీయా? ఎస్ అండి. రష్యన్ లాంగ్వేజ్ వచ్చేసరికి మ్యాండేటరీ అంటే ఇది ఆప్షనల్, సబ్జెక్ట్ ఈజ్ ఆప్షనల్. అంటే ఎంబీబీఎస్లో పార్ట్ కాదు. మీరు ఏ ప్రపంచంలో ఏ కంట్రీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ వెళ్ళాలి, యూకే వెళ్ళాలి, లేదా అంత దూరం కూడా వస్తారు. మీరు చెన్నైలో నేషనల్ ఫుడ్ 50% వస్తారు. ఢిల్లీ ఎయిమ్స్లో వచ్చింది, లేదా చెన్నైలోనో బెంగళూరులో వచ్చింది. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మన తెలుగులో ఉండరు కదా, మరి అందరు ఇంగ్లీష్ మాట్లాడరు కదా. లోకల్ కూడా వస్తారు కదా, గవర్నమెంట్ హాస్పిటల్ కంటే అందరూ ఇంగ్లీష్ మాట్లాడాలి వస్తారు, రారు కదా, అసలు రారు కదా. పల్లెటూరు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు కంపల్సరీ కన్నడనో లేదా తమిళ తెలిసి ఉండాలి కదా. బేసిక్ డే టు డే కమ్యూనికేషన్స్ మీట్ అవ్వడానికి 6 years ఉంటారు కాబట్టి 100% వసరికి వాళ్ళ క్లాసెస్ కూడా మీకు ఆన్ అవుతాయి, మూవ్ అవుతాయి కాబట్టి మీకు 100% వసరికి నో ప్రాబ్లం. దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెన్నై బెంగళూరులో ఎంతమంది తీసుకోవట్లేదు డీమ్డ్ మెడికల్ సిటీ, లేదా ఎయిమ్స్లో ఢిల్లీ వస్తే వాళ్ళు వెళ్ళట్లేదు, ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు. మరి అక్కడ అంతా మనకి తమిళ హిందీ రాదు కదా. సో బేసిక్ నేర్చుకోవాలి కదా కొంచెమైనా. అది అలాంటిదే రష్యన్ లాంగ్వేజ్ కూడా. సో బూచిగా చూపిస్తారు, జస్ట్ ఇదేదో ఒక అన్నట్టు. ఈ డిసీజ్ ప్యాటర్న్ ఒకటి, రష్యన్ లాంగ్వేజ్ ఒకటి. ఈ ఎన్ఎంసీ రూల్స్ వచ్చిన తర్వాత అసలు ఏం ఇంపాక్ట్ అవ్వండి. సో రష్యా ఒకసారి 6 years అంటే కదా, ప్లస్ మళ్ళీ ఇండియా వచ్చి 1 year చేయాలి. ఎస్ అంటే రష్యాలోనే కాదండి, ప్రపంచంలో ఏ కంట్రీ అయినా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయితే అది 6 years ఎంబీబీఎస్ ఉంటుంది. 4 years, 4.5 years, 5.5 years కూడా ఉండదు. మీరు కంపల్సరీ 6 years ఉండాలి. 6 years ఉండాలి. మళ్ళీ అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి 6 years ఉండాలి. ఇండియాలో ప్రాక్టీస్ అంటే ఇంకొక అడిషనల్గా 1 year ఇంటర్న్షిప్ చేయాలి. ఇండియాలో అయితే 5.5 years ఉంటుంది. అవుట్ ఆఫ్ ఏ కంట్రీ అయినా సరే ఇండియాలో ప్రాక్టీస్ 7 years ఉంటుంది, లేదా అక్కడ 6 years ఉంది అక్కడ ప్రాక్టీస్ చేసుకోవాలంటే. డబుల్ ఇంటర్న్షిప్ యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ అంతే చెప్పండి. మీరు అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటే అక్కడ ఇంటర్న్షిప్ చేయాలి, రష్యాలో ప్రాక్టీస్ చేసుకుంటే రష్యాలో చేయండి, ఇండియాలో చేసుకుంటే ఇండియాలో చేయండి. బట్ కాకపోతే ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే మీరు ఏ కంట్రీలో చదువుకున్నారో ఆ కంట్రీలో కంపల్సరీగా ఇంటర్న్షిప్ చేయాలి. ఎందుకంటే 4.5 years ఎంబీబీఎస్ ప్లస్ 1 year ఇంటర్న్షిప్ మ్యాండేటరీ రూల్, అది అంతే రూల్ ఇస్. సో కల్చర్, సో రష్యాలో కల్చర్ ఎలా ఉంటుంది? సో రష్యాలో కల్చర్ సార్ మన ఇండియన్ కల్చర్ ఎలా ఉంటుందండి. మీరు ఏదో సినిమాల్లోనో లేకపోతే ఇంకో వగైరా చూసి అదేదో కల్చర్ అలా ఉంటుందని అలా ఏముండదు. అది ఎక్కడైనా ఉండేది ఒక 10% ఉంటుంది. అసలు మన మ్యాటర్ కదా, అక్కడ మళ్ళానే ఎక్సలెంట్ కల్చర్, చాలా కాస్ట్ ఆఫ్ లివింగ్ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ అని చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అది వెల్ డెవలప్డ్ కంట్రీ, ఫస్ట్ వరల్డ్ కంట్రీ కాబట్టి.
సో వార్ సిచ్యువేషన్. సో ఇప్పుడు వార్ నడుస్తుంది కదా, సో వార్ నడవట్లేదండి, ఈ వన్ సైడ్ అది, అంటే ఒకరు చేస్తున్నారు. సో అటు నుంచి ఏమీ లేదు. ఇప్పుడైతే ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ మన స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చే వాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు అందరూ. సో ఇప్పుడు వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్ బ్యాచ్ డిసెంబర్లో నవంబర్లో వెళ్ళిపోతారు. సో ఇప్పుడైతే నార్మల్ సిచ్యువేషన్, దెర్ ఇస్ నో డౌట్. రష్యా ఇస్ అ పవర్ఫుల్ కంట్రీ, వార్ కాదు అసలు రష్యా గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనండి, మీరు చూశారు కదా. సో రష్యా ఇస్ దెర్ ఇస్ నో, అసలు సెక్యూరిటీ గురించి అసలు భయపడాల్సిన అవసరం లేదు రష్యాలో. బడ్జెట్, సో ఎంత బడ్జెట్ అవుతుంది సార్? సో బడ్జెట్ వస్తారు సార్, మనకి ట్యూషన్ ఫీజు వస్తారు 3 lakhs per year అవుతుంది. మినిమం 3 lakhs per year అవుతుంది. 6 years 18 lakhs అవుతుంది. ఇంకా రిమైనింగ్ అన్ని మంత్లీ మీరు పే చేసుకోవచ్చు. మీ ఫుడ్ అండ్ అకామిడేషన్ సంబంధించి మంత్లీ పే చేసుకుంటే ఆన్ యావరేజ్ 25 మినిమం వస్తారు. 25 lakhs ఖచ్చితంగా ఉండాలి సార్. 25 lakhs రష్యా అంటే మినిమం 25 lakhs ఉండాలి, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్, ట్యూషన్ ఫీ, హాస్టల్ ఫీ, ఫ్లైట్ టికెట్స్ వగైరా వాట్ ఎవర్ ఆల్ ఎక్స్పెన్స్ అంటారు 25 lakhs. 18 lakhs అయితే ట్యూషన్ ఫీజు ఉంటుంది, కాలేజ్ ఫీజు. ఇంకా రిమైనింగ్ అకామిడేషన్ ఫుడ్కి మీకు మంత్లీ మీ పెట్టుకునే ఖర్చులు బట్టి ఉంటుంది. ఇంకా 25 lakhsలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్. సో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎస్ అంటే ప్రతి యూనివర్సిటీ, టాప్ యూనివర్సిటీ అన్నిటి కంపల్సరీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటే మనం నీట్గా ప్రిపేర్ చేస్తాం. ప్రతిదీ కూడా పిల్లలు ఒక 1 week నుంచి 10 days అసలు ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, ఎలాంటి ఉంటుంది, ఏంటి వాట్స్ స్కైప్ ఇంటర్వ్యూ, లేకపోతే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ, లేకపోతే మల్టిపుల్ సార్స్ MCQs, లేకపోతే ఆఫ్లైన్ క్లాస్, ఎవ్రీథింగ్ మనం అంతా క్లియర్గా ప్రతిదీ చెప్పి నీట్గా అరేంజ్ చేస్తాం. దాని గురించి అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకోండి, ఫర్దర్గా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని రిమైనింగ్ ప్రాసెస్ అంతా పాస్పోర్ట్ దగ్గర నుంచి వీసా, ఇమిగ్రేషన్, ఎవ్రీథింగ్ విల్ క్లియర్ దట్. అక్కడ తీసుకెళ్ళి అక్కడ మొత్తం సెటిల్ అయ్యేంత వరకు నో ప్రాబ్లం. ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి భయపడాల్సిన అవసరం ఇది బయాలజీ కెమిస్ట్రీలో ఉంటుంది. విల్ ప్రిపేర్ దట్ మినిమం 10 to 15 days మన ప్రిపరేషన్ ఇస్తాం. 100% పాస్ గ్యారంటీ. సో వెరీ స్ట్రిక్ట్ సార్, టీచర్లు చాలా స్ట్రిక్ట్గా ఉంటారంట కదా. ఎస్ అండి, ఎందుకంటే అన్ని రీసెర్చ్ యూనివర్సిటీస్, తర్వాత సరికి గవర్నమెంట్ యూనివర్సిటీస్, దట్టు అయ్యేసరికి పబ్లిక్ రీసెర్చ్ అండ్ నేషనల్ అవార్డ్స్ అండ్ నోబెల్ ప్రైజ్ అవార్డు వచ్చిన యూనివర్సిటీస్ కాబట్టి అవన్నీ కంపల్సరీ స్ట్రిక్ట్గా ఉంటాయి. మరి లేకపోతే అన్ని అవార్డ్స్ రావు కదా. స్పుత్నిక్ కరోనా వ్యాక్సిన్ తీసుకురావడం, లేకపోతే నోబెల్ ప్రైజ్ రావడం అంటే అంత సింపుల్గా రావు అనమాట. సో కంపల్సరీ స్ట్రిక్ట్గా ఉంటాయి ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ కాబట్టి. బట్ మనం దాన్ని ప్రిపేర్ చేస్తాం, ఎందుకు ఎలా ఉంటుంది, ఎలా మనం డిసిప్లిన్గా మెయింటైన్ చేసుకోవాలి. సో దాని గురించి చిన్న వాటి గురించి ఆలోచిస్తే మన నెక్స్ట్ ఎగ్జామ్ 100% క్రాక్ చేయలేము. మనం ఫేస్ చేస్తే, నీ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసి ఖచ్చితంగా కష్టమైన హార్డ్ వర్క్ అని చేస్తే మనం 100% నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తాం. లేదు ఇప్పుడు మనం హార్డ్ వర్క్ చేయలేదు అనుకోండి, ఫర్దర్గా హార్డ్ వర్క్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జామ్ ముందు హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు నుంచి 6 years చేస్తే నెక్స్ట్ ఎగ్జామ్ ఈజీగా అవుతుంది. ఈ 6 years చేయకుండా ఏదో సంథింగ్ వేరే చిన్న కాలేజీలు అయితే ఏదో డిస్కౌంట్స్, ఆఫర్స్ అని, లేకపోతే లో ఫీజెస్ అని, లేకపోతే ఇంకోటి వగైరా చూసుకుంటే మాత్రం నెక్స్ట్ ఎగ్జామ్ 100% క్రాక్ చేయలేరు. రష్యాకి రిమైనింగ్ కంట్రీస్ మా అంటే 2-3 lakhs మ్యాక్సిమం. రష్యా బడ్జెట్ తక్కువ ఉంటుంది. సో కాబట్టి మనం వేరే కంట్రీస్కి వెళ్ళేసి అంత రష్యా కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టేసుకో మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చెప్తే అదంతా టైం వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతుంది. సో రష్యా ఇస్ ద ఫైనెస్ట్ కంట్రీ అండి. మీరు దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం అనేది లేదు. మీకు ఏ డౌట్స్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.